ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అసలైన లీడర్. ఇప్పుడు ఇదే మాట సరిగ్గా సీఎం రేవంత్ రెడ్డికి సరిపోతుంది. రాజకీయాల్లో ప్రత్యర్థులను చీల్చి చెండాడుతాడు, ఆ తర్వాత చిరునవ్వుతో పలకరిస్తాడు. ఎంత ఎదిగినా తాను గడిపిన మిడిల్ క్లాస్ బ్రతుకునే కోరుకుంటారు సీఎం. సహచర మంత్రులైన తనతో సమానంగా చూడటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రేవంత్ మోహంపై నిత్యం చిరునవ్వు. మిడిల్ క్లాస్ మనిషిగా ఉండడమే రేవంత్ కి ఇష్టం. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూడని రేవంత్ ఎలాంటి భేషజాలకు పోకుండా ముందుకు రేవంత్. ఆసక్తి రేపుతున్న రేవంత్ కి చెందిన ఓ వీడియో. మంత్రులతో జోకులేస్తూ రేవంత్ నవ్వులు. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మోముపై నిత్యం చిరునవ్వు చిందుతూనే ఉంటుంది. ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సగటు మిడిల్ క్లాస్ మనిషిగా ఉండడానికే ఇష్టపడతారు కూడా. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న సమయంలో రేవంత్ ఓ ప్రళయ రుద్రుడు మాదిరే కనిపిస్తారు. ఆ సందర్భాల్లో రేవంత్ నోటి నుంచి వచ్చే మాటలు తోటాల్లా పెరతాయి. అయితే ఆ ప్రసంగం ముగిసిన మరుక్షణమే తిరిగి రేవంత్ ముఖంపై చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. సరే, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆపై టీపీసీసీ చీఫ్గా, ఆపై ఏకంగా టాప్ పోస్టుగా పరిగణించే ముఖ్యమంత్రి హోదాను కూడా అందుకున్న తర్వాత రేవంత్లో పరిణితి లెవెల్స్ ఓ రేంజ్లో పెరిగిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులను ఏనాడు తన శత్రువులుగా భావించని రేవంత్, వారు అనారోగ్యంతోనో ఇంకేదైనా సమస్యలో ఉంటేనో వారిని పలకరించి వారికి సాంత్వన చేకూర్చడంలో ఇలాంటి భేషజాలకు పోరనే చెప్పాలి. ఆ కారణంగానే ఆ మధ్య కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే సీఎం హోదాలో ఉండి కూడా నేరుగా ఆసుపత్రికి వెళ్లి మరీ కేసీఆర్ను పరామర్శించారు. ఇటీవల రేవంత్ రెడ్డికి చెందిన ఓ వీడియో అమితాసక్తిని రేకెత్తించిందని చెప్పక తప్పదు. తన మంత్రివర్గంలోని కొందరు మంత్రులతో కలిసి నిలబడి మాట్లాడుతున్న సందర్భంగా అదేదో ప్రాణ స్నేహితుల్లా, కాలేజీ మెట్స్ మాదిరిగా వారితో ఆయన నవ్వుతూ తుళ్ళుతూ కనిపించారు. అదేదో కాలేజ్ ఇంటర్వెల్ మధ్యలో సమయం దొరికితే మిత్రుల మధ్య ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో ఈ వీడియోలో రేవంత్ తన సహచరులతో అలాగే కనిపించారు. ఎంచక్కా మంత్రులతో జోకులేసుకుంటూ మంత్రులు పగలబడి నవ్వితే వారితో కలిసి నవ్వుతూ రేవంత్ కనిపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూముల వ్యవహారంపై సమీక్షించేందుకు ఈ నెల 1న రేవంత్ నగరంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చారు. ఆయనతో భేటీ కోసం డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధరబాబు, జూపల్లి కృష్ణారావు. ఇక ఈ సందర్భంగా వారితో అక్కడే బయట నిలబడి రేవంత్ మాట్లాడిన సందర్భంగా ఈ సరదా సన్నివేశం కనిపించగా ఈ భేటీకి వచ్చిన మంత్రి సీతక్క అలా దూరంగా నిలబడి రేవంత్ సరదా సన్నివేశాన్ని చిత్రీకరించారట. అదే ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.